అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో సప్లిమెంటరీ ఫీ డేట్స్ వచ్చాయి, అందరూ కూడా ఫీజు కడుతున్నారు. సో ఇది 30 తారీఖు అంటే ఇవాళ 27th, ఇంకా 3 డేస్లో వితౌట్ ఫైన్ డేట్ అయిపోతుంది. తర్వాత మీకు 25 రూపీస్ ఫైన్తో 4th రోజు వరకు, అలాగే మన ఏమంటారు 50 రూపాయల ఫైన్తో 9th వరకు ఉంది. ఒకసారి ఆ డేట్ షెడ్యూల్స్ మీకు నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. మనకి ఇక్కడ డేట్స్, సో ఇవి డేట్స్ అండి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ టాస్ ఆన్లైన్ ఫీ పేమెంట్ 30 వితౌట్ ఫైన్, 4th విత్ 25 రూపీస్ ఫైన్, అండ్ 9th రోజు వచ్చేసి విత్ 50 రూపీస్. సో ఎగ్జామ్స్ ఫీజెస్ కట్టిన తర్వాత మీకు ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అంటే దసరా హాలిడేస్కి ముందు. సో దసరా హాలిడేస్ మనకి ఎప్పుడు వస్తున్నాయి అంటే క్యాలెండర్ ప్రకారంగా అక్టోబర్ 1st వీక్ అనుకుంటా. సో నేను చెప్తాను. సో దసరా 12th ఉంది కాబట్టి 10 days హాలిడేస్ ఉంటాయి. సో మోస్ట్ ప్రాబబల్లీ మీకు ఎగ్జామ్స్ నాకు తెలిసి అక్టోబర్ 3rd నుంచి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి. సో నేను ఎందుకు ఇంకా వీడియోస్ పెట్టట్లేదంటే కొంచెం 1 month ముందు పెడదామని పెట్టట్లేదు. సో ఇంకా 2-3 days తర్వాత అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే మోడల్ పేపరు, ప్యాటర్ను ప్లస్ గెస్ట్ పేపర్ అన్నీ కూడా నేను పెడతాను. సో టెన్షన్ పడకండి. 1 సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు చాలా ఈజీగా పాస్ కావచ్చు. సో ఎగ్జామ్ ఫీజు కట్టండి. కట్టిన తర్వాత మీ యొక్క ఎగ్జామ్స్కి, మీ యొక్క ఫ్యూచర్కి మీరే డైలీ ఒక 1/2 hour 40 minutes టైం తీయండి. ఇంటికి వచ్చిన తర్వాత చాలామంది జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కాబట్టి మీ జాబ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయండి అంటే ఒక 1/2 hour టైం తీయండి. అప్పుడు ఏమవుతుందంటే కనీసము మీరు అదేమంటారు చదువుకుని పాస్ కాగలుగుతారు. అలాగే నేను ఎస్పెషల్గా ఈసారి ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ పైన మంచి ఒక ఏమంటారు హోంవర్క్ చేశాను. ఏ సమ్స్ అయితే ఎగ్జామ్స్కి వస్తాయో ఆ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సమ్స్ మీరు ఫాలో అవుతే మ్యాథ్స్ పాస్ కాగలుగుతారు. ఎందుకంటే చాలామంది ఎస్ఎస్సిలో మ్యాథ్స్ ఫెయిల్ అయినారు, అండ్ చాలామంది ఇంటర్మీడియట్లో ఎకనామిక్స్ ఇంకా బిజినెస్ స్టడీస్లో ఫెయిల్ అయ్యారు. సో ఈ 3 సబ్జెక్ట్స్ పైనే నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. తర్వాత రిమైనింగ్ సబ్జెక్ట్ చెప్తాను, కానీ ఇవి మాత్రం నేను స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసి మీ అందరికీ కూడా నేను చెప్పడం జరుగుతుంది. అదొకటి. తర్వాత మళ్ళీ చెప్తున్నాను, సప్లిమెంటరీ ఎగ్జామ్ డేట్స్ మోస్ట్ ప్రాబబ్లీ అక్టోబర్ 3rd నుంచి స్టార్ట్ అవుతాయి. సో అందరూ ప్రిపేర్ కండి. 1 month టైం ఉంది, చదువుకోండి. మోడల్ పేపర్స్ కొనుక్కోండి. నేను ఆల్రెడీ చెప్పాను మోడల్ పేపర్స్ మీకు ఇక్కడ ఆర్కే బుక్ స్టోర్ దొరుకుతాయని చెప్పేసి. ఆర్కే బుక్ స్టోర్కి వెళ్ళి మోడల్ పేపర్ కొనుక్కోండి. కొనుక్కున్న తర్వాత ఆ మోడల్ పేపర్లో మీరు డివైడ్ చేయండి. 2 marks, 4 marks, 6 marks, 8 marks అని డివైడ్ చేసి చదువుకోండి. సో అందరు కూడా 5 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా సరే కట్టండి సప్లిమెంటరీ ఫీజు, ఏం టెన్షన్ లేదు. అండ్ ఇంకోటి చాలామంది నన్ను అడుగుతున్నారు ఏంటంటే డౌటు, మార్చ్లో ఎగ్జామ్ అంటే మన మేలో ఎగ్జామ్ రాయకపోతే అక్టోబర్లో రాయొచ్చు అంటే ఎస్, అక్టోబర్లో రాయని క్యాండిడేట్స్ కూడా మేలో రాయని క్యాండిడేట్స్ కూడా అక్టోబర్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు. అంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్ వాళ్ళు, టెన్షన్ పడకండి. సో 19 అడ్మిషన్ వాళ్ళకి మాత్రమే ఇప్పుడు అవకాశం ఉంది, 19 బిఫోర్ అడ్మిషన్ వాళ్ళకి అవకాశం లేదు. సో అందరు సప్లిమెంటరీ ఫీజు కట్టుకోండి, ఎంచక్కా ఎగ్జామ్స్కి ప్రిపేర్ కండి. అక్టోబర్ నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి. నేను మీకు ఎంత హెల్ప్ చేస్తాను. మీకు ఏదైనా సబ్జెక్టులో డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి. ఆ సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను వీడియో రూపంలో మేము కూడా పెడతాను. సో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇది చాలా ఎంకరేజింగ్గా ఉంటుందని చెప్పేసి అందరికి కూడా పేరున నమస్కరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. I always request you all to please subscribe my channel. Thank you very much.